రష్యా దాడికి సంబంధించి బిగ్ బ్రేకింగ్ న్యూస్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తుంది ఆర్టీవీ. ఈ నేపథ్యంలో అసలు యుక్రెయిన్ పై రష్యా దాడి చేసిందా? 400కు పైగా డ్రోన్లు, 40కు పైగా క్షిపణులతో దాడులకు పాల్పడిందంటూ నిన్నటి నుంచి ఈ సమాచారం పెద్ద ఎత్తున ప్రచారంలో ఉంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి కన్ఫర్మేషన్ ఏంటి? ఎస్, ఆ న్యూస్ తోనే మీ ముందుకు వచ్చేస్తుంది ఆర్టీవీ. యుక్రెయిన్ పై రష్యా దాడికి పాల్పడిందనే అంశాన్ని స్వయంగా ధృవీకరించారు యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ. అంటే అర్థం చేసుకోవచ్చు, 400కు పైగా డ్రోన్లు, 40కు పైగా క్షిపణులతో దాడులకు పాల్పడింది రష్యా తమపై అంటూ స్వయంగా యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని కన్ఫర్మేషన్ ధృవీకరించారంటే అర్థం చేసుకోవచ్చు. కీవ్, ఎల్విన్, సుమీ సహా ప్రధాన నగరాలపై రష్యా అటాక్కి దిగిందంటూ చెప్పుకొచ్చింది యుక్రెయిన్. రష్యా దాడులు 6 మృతి చెందారంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. దీంతో పాటు కీవ్లోని 3 ఫైర్ సిబ్బంది, లుట్స్క్లోని 2 మృతి చెందినట్టుగా చెప్పుకొచ్చింది. దాంతోపాటు చెర్నిహివ్లో 1 మృతి చెందారంది. మరో 80 మంది పైగా తీవ్ర గాయాలయ్యాయంటూ కూడా యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని స్వయంగా చెప్పుకొచ్చాడు. దాడులను తీవ్రంగా ఖండించింది యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అంశానికి సంబంధించి రియాక్ట్ అయ్యాడు. ప్రతి దాడులు తప్పవా? ప్రస్తుతం ఇదే అంశం, ఇదే చర్చ జరుగుతుంది. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి పరిస్థితులున్నా మీకు చూపించడం, తద్వారా మీకు ఆ పరిస్థితుల మీద అవగాహన కల్పించిన అప్రమత్త చర్యలో భాగంగా ఈ కథను చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపాటు గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి ఏమైనా లేదు, ఉండదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్త తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. This is the disturbing content and viewer discretion is advised. ఒకసారి అక్కడ పరిస్థితులు చూద్దాం. ఎస్, 400 మిసైళ్లు, 40 క్షిపణులు, 400 డ్రోన్లు, 40 క్షిపణులతో యుక్రెయిన్ బూడిదైందన్నమాట వాస్తవమే. ఇదే అంశానికి సంబంధించి ఇది నేనంటున్న మాట కాదు, స్వయంగా ఆ దేశ అధ్యక్షుడు యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని చెప్పారంటే అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో జెలెన్స్కీ ఏమన్నాడు, ఇంకా ఏమంటున్నాడు ఇప్పుడు చూద్దాం. Дорогі українці, українки, сьогодні увесь день тривали рятувальні роботи, аварійні роботи в різних наших регіонах та містах. Тернопіль, Луцьк, Київ і область, Полтавщина, Хмельниччина, Львівщина, Чернігівщина, Одещина, Сумщина. Загалом 80 людей постраждали, усім надано допомогу. На жаль, є загиблі. Станом на зараз відомо про 4 загиблих в Києві та в Луцьку. Мої співчуття рідним та близьким. Під завалами ще можуть бути люди. Загиблі в Києві – це рятувальники, які прибули на місце після першого удару. І, на жаль, були вбиті повторним російським ударом. Данило Скадін, Андрій Ременний та Павло Єзгор. Пожежні рятувальники 18-ї Державної пожежно-рятувальної частини. Цинічний російський удар по звичайних містах. Більш ніж 400 безпілотників, більше 40 ракет. Значну частину вдалося збити, але не всі. І, на жаль, не всі у світі засуджують такі удари. І саме цим Путін користується. Він виторговує собі час, щоб продовжувати воювати. Росіяни постійно намагаються розколоти світ, щоб не дати посилити тиск за війну. Треба чітко бачити завдання. Дипломатія має спрацювати. Гарантії безпеки мають бути. Мир має бути встановлений. І для цього потрібні початкові кроки. Зокрема, припинення вогню. Треба тиснути на Росію.
щоб це було і щоб удари припинились. Сьогодні була доповідь нашої команди, яка була на тижні у Сполучених Штатах Америки. Наші урядовці, військові, офіс, про зустрічі, які відбулись, і про перемовини, які ще готуються. Вдячний всім в Конгресі, в адміністрації Сполучених Штатів, в американських медіа, хто розуміє, що відбувається і як можна завершити цю війну достойно та надійно. Провів також нараду підготовчу з дипломатами щодо заходів, які заплановані на червень. Це європейські країни, Сімка, наші партнери в інших частинах світу. Все для того, щоб Україна зберігала незалежність і щоб наша українська стійкість була впевненою. Дякую. రైట్ అది యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చెబుతోంది. మరి ముఖ్యంగా ప్రపంచ దేశాలకు సంబంధించి ప్రస్తుతం ఇన్వాల్వ్ కావాల్సిందే అంటూ ఆయన చెప్పుకొచ్చాడు. దాంతోపాటు పుతిన్కి సంబంధించి గట్టిగా సమాధానం చెప్పాలి అంటూ ఆయన మాట్లాడుకొచ్చాడు. ఈ నేపథ్యంలోని ఈ యుద్ధం ఇంకా కొనసాగబోతోంది. శాంతి చర్చలకు సంబంధించి శాంతిని పునరుద్ధరించాల్సిందే అంటూ కూడా ప్రపంచ దేశాలను ఉద్దేశించి ఆయన చెప్పుకొచ్చాడు. మరి ముఖ్యంగా సీజ్ ఫైర్కి సంబంధించి ఆయన ప్రస్తావించాడు. ఈ నేపథ్యంలోని ఒత్తిడి అమెరికా మీద పెట్టాల్సిన సందర్భంలో ఇంట్రెస్టింగ్ ఆయన కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆ ఒత్తిడి ఇప్పుడు రష్యా మీద పెట్టాలంటున్నాడు. రష్యా మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ దాడులని ఆపేందుకు ప్రపంచ దేశాలన్నీ కూడా ఏకతాటి మీదకి రావాల్సిన అవసరం ఉంది అంటూ కూడా చెప్పుకొచ్చాడు జెలెన్స్కీ. ఈ నేపథ్యంలో ఏం జరగబోతోంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా సీనియర్ జర్నలిస్ట్, ఆర్టీవీ ప్రతినిధి, సీనియర్ జర్నలిస్ట్ కృష్ణమోహన్ ఈ అంశానికి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు ఫోన్లలో సిద్ధం కాబోతున్నారు. ఒక్కసారి నేను కృష్ణమోహన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. కృష్ణమోహన్, ఇటు ప్రపంచ దేశాలకు సంబంధించి ఆయన ఒకటే పిలుపునిస్తున్నాడు. ప్రపంచ దేశాలను ఇప్పుడు ఏకతాటి మీదకి వచ్చి రష్యా దాడుని ఆపేయాలి, రష్యా దాడుని నిలువరించేలా ప్రయత్నం చేయాలంటూ చెప్తున్నాడు జెలెన్స్కీ. ఈ నేపథ్యంలో ఏం జరిగే అవకాశం ఉంది? ఇటు ప్రపంచ దేశాలకు పిలుపునిస్తేనే రష్యా మీద యుక్రెయిన్ ఇంకో దాడికి పాల్పడే అవకాశం ఉందా ఈ కాంటాక్ట్స్ చూస్తూ ఉంటే? కొంచెం వాస్తవానికి వచ్చిన పరిస్థితి అయితే కనపడుతుంది. మొన్నటి వరకు కూడా రష్యా మీద కావచ్చు, లేకపోతే ఇతర దేశాల మీద కూడా అతను వ్యవహరించిన తీరు చూడొచ్చు. ఈరోజు రష్యా వరుస దాడులు, ఏదైతే రష్యా నిన్న కూడా జరిపిన దాడుల్లో దాదాపుగా 400 పైగా డ్రోన్లు, ఒక 40 క్షిపణులు, ఎక్కడ క్వీన్, తర్వాత సుమి, తర్వాత కీవ్, ఎల్విన్, వీటన్నిటి మీద కూడా దాడులు చేసిన పరిస్థితి మనం చూడొచ్చు. ఈ రష్యా దాడుల్లో ఇప్పటికే నిన్న జరిగిన దాడుల్లో 6 చనిపోయారు. కీవ్ లో 3 ఫైర్ సిబ్బంది, లో 2, తర్వాత చెర్నివిచ్ లో 1, తర్వాత మరో 50 మంది తీవ్ర గాయాలైనట్టు. తర్వాత ఈ వ్యవహారం అంతా జరిగిన తర్వాత నిన్న రాత్రి నుంచి జెలెన్స్కీ కంపల్సరీగా ఇప్పుడు మమ్మల్ని కాపాడాలి, ప్రపంచ దేశాల మీద అన్నిటి మీద కూడా దీనికి సంబంధించి వ్యవహారంలో ఎక్కడికక్కడ రష్యా మీద ఒత్తిడి తావాలి, ఈ రష్యా మీద ఒత్తిడి తావాలనే ఒక నినాదాన్ని పెద్ద ఎత్తున తీసుకుని వస్తున్నాడు. మొన్నటి వరకు కూడా ఈ వాతావరణాన్ని ఎంతసార్లు చెప్పినా పట్టించుకొని జెలెన్స్కీ ఇప్పుడు రష్యా దాడులు చేస్తున్న నేపథ్యంలో ఎక్కడికక్కడ ప్రపంచ దేశాలన్నీ కూడా రష్యాని అడ్డుకోవాలి, ప్రపంచ దేశాలు సరిగ్గా వ్యవహరించట్లేదు, ప్రపంచ దేశాల ఐక్యత రష్యా దెబ్బతీస్తోంది, కాల్పల విరమణ కోసం రష్యా మీద ఒత్తిడి తీసుకురావాలి. ఇటువంటి అంశాలని ప్రపంచ దేశాలకు ఉక్రెయిన్ అధ్యక్షుడు ఇప్పుడు తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నట్టుగా చాలా స్పష్టంగా కనపడుతుంది. రష్యా యుద్ధ విమానాలని పూర్తిగా కూడా కొలాప్స్ చేసిన తర్వాత ఇప్పటికిప్పుడు పూర్తిగా వీళ్ళందరినీ ఇప్పుడు తన మీద ఎప్పుడైతే రష్యా ఎదురుదాడి చేస్తుందో, రష్యా దాడులకి అతలాకుతలమవుతోంది యుక్రెయిన్. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నారు. కంప్లీట్ ప్రెషర్ లోకి జెలెన్స్కీ వెళ్ళిపోయాడు. అసలుకి ప్రపంచ దేశాలు పూర్తిగా కూడా ఇప్పుడు రష్యాని అడ్డుకోవాలి, రష్యాని ఆపాలి, రష్యా మీద దాడి చేయకుండా ప్రయత్నం చేయాలి అనే ఒక సీరియస్ ఇష్యూలోకి జెలెన్స్కీ వెళ్ళిపోయిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఒక మాట అనడం జరిగింది, నాట్ ఎవ్రీవన్ ఇన్ ద వరల్డ్ కండెమ్న్స్ సచ్ అటాక్స్ అంటూ కూడా. అంటే ప్రపంచ దేశాలకు సంబంధించి ఇక్కడ ఉద్దేశిస్తూ ఒక మాట అంటున్నాడు, అంటే నాట్ ఎవ్రీవన్ ఇన్ ద వరల్డ్, అంటే ప్రపంచంలోని
నాట్ ఎవ్రీవన్ అంటే సాధారణంగా అందరినీ ఉద్దేశించకుండా స్పెసిఫిక్ గా కొంతమంది మాత్రం దీన్ని ఖండించట్లేదు అంటున్నాడు. సో దీన్ని ఎలా చూడాలి కృష్ణమోహన్? డెఫినెట్ గా ప్రపంచ దేశాలు ఎందుకు మా మీద దాడి చేస్తుంటే రష్యాని ఎందుకు అట్టుకోలేకపోతున్నాయి, రష్యా మీద ఎందుకు ఒత్తిడి తాలేకపోతున్నాయి అనేది జెలెన్స్కీ ఇప్పుడు తన వాదన. కంప్లీట్ మమ్మల్ని పూర్తిగా మర్చిపోయారు, మా మీద ఇంత దాడులు జరుగుతుంటే రష్యాని కనీసం రష్యా చేస్తుంది తప్పు అని ఎందుకు చెప్పలేకపోతున్నాయి ఈ ప్రపంచ దేశాలు అనే దాని మీద పెద్ద ఎత్తున అతను ప్రెజర్ చేస్తున్నారు. ఆల్ రైట్ కృష్ణమోహన్, టెక్నికల్ గ్లిచ్ వచ్చినట్టుంది. సో జస్ట్ కమ్ బ్యాక్ టు యూ, మళ్ళీ మీ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తాను. విజువల్స్ మీరు చూస్తున్నారు, రెస్క్యూ ఆపరేషన్ కి సంబంధించి ఫైటర్స్ రంగంలోకి దిగారు అంటూ కూడా యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పడం. ఒక్కసారి ఆ విజువల్ ని, ఆ ఫైటర్స్ అక్కడికి చేరుకుని మంటలాడుతున్న విజువల్స్ ని ఫుల్ ఫ్రేమ్ కి వెళ్లే ప్రయత్నం చేద్దాం, ఎందుకంటే అక్కడ పరిస్థితిని అర్థం పడుతోంది. రష్యా ప్రతీకారం తీర్చుకుందా? ఒకసారి ఆ కమెంట్ నేను మీకు చేసే ప్రయత్నం చేస్తున్నాను, ఒకసారి మీరు రిప్లై ఇచ్చే ప్రయత్నం చేయండి. రష్యా తన ప్రతీకారం తీర్చుకుందా? ఈ రోజు జరిగిన దాడి ఎలా చూస్తారు మీరు అనే అంశానికి సంబంధించి ఒక్కసారి ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ విజువల్స్ చూస్తే మీకు అర్థమవుతుంది అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది. ఎందుకంటే ఈ రోజు కొద్దిసేపటి క్రితం దాదాపుగా 400 మిసైల్స్తో 400 డ్రోన్లతో 40 మిసైళ్లతో దాడికి తెగబడింది అంటూ కూడా యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్తున్నాడు. ఇంకేమంటున్నాడు? ప్రపంచ దేశాలు ఖండించట్లేదట. ప్రపంచ దేశాలు కొన్ని ఖండించట్లేదు, ప్రపంచ దేశాలు కొన్ని అసలు మాట్లాడట్లేదు, అసలు రియాక్ట్ కావట్లేదు, రష్యా మీద ఒత్తిడి తావట్లేదు అంటూ చెప్తున్నారు. సో రష్యా మీద ఒత్తిడి తావాల్సిన అవసరం ఉందా? రష్యా ఇప్పుడు ఏం చేయబోతోంది? యుక్రెయిన్ మీద దాడులకు తెగబడుతోంది రష్యా. ఈ నేపథ్యంలో ఇది చూడొచ్చు, ఈ రోజు స్వయాన ఆ దేశ అధ్యక్షుడు యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీనే చెప్తున్నాడు, మా మీద దాడి జరిగింది, మంటలార్పేందుకు ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగింది అంటూ కూడా చెప్పడం ఈ మాటలకు అర్థం పడుతుందనే చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలోని ఇదే అంశానికి సంబంధించి యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ రియాక్ట్ అయ్యాడు. ఒకసారి జెలెన్స్కీ రియాక్షన్ చూద్దాం, ఆ తర్వాత మళ్ళీ డీటెయిల్ గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇదే అంశానికి సంబంధించి జెలెన్స్కీ రియాక్ట్ అయ్యాడు, జెలెన్స్కీ రియాక్షన్ చూద్దాం. జెలెన్స్కీ మాటల్లో భయం కనిపిస్తోందా? జెలెన్స్కీ మాటల్లో ఆ భయం, ఆ భీతి తొణికిసలాడుతోందా? జెలెన్స్కీ భయపడుతున్నాడా? జెలెన్స్కీ వణికిపోతున్నాడా? రష్యా దెబ్బకి కుదేలయ్యాడా? ఇప్పుడు ప్రాణ భీతి కనిపిస్తోందా? మీరు రియాక్ట్ అయ్యే ప్రయత్నించండి. జెలెన్స్కీ ఏమంటున్నాడో చూద్దాం. Українці, українки, сьогодні увесь день тривали рятувальні роботи, аварійні роботи в різних наших регіонах та містах. Тернопіль, Луцьк, Київ і область, Полтавщина, Хмельниччина, Львівщина, Чернігівщина, Одещина, Сумщина. Загалом 80 людей постраждали, усім надано допомогу. На жаль, є загиблі. Станом на зараз відомо про 4 загиблих в Києві та в Луцьку. Мої співчуття рідним та близьким. Під завалами ще можуть бути люди. Загиблі в Києві – це рятувальники, які прибули на місце після першого удару. І, на жаль, були вбиті повторним російським ударом. Данило Скадін, Андрій Ременний та Павло Єзгор. Пожежні рятувальники 18-ї Державної пожежно-рятувальної частини. Цинічний російський удар по звичайних містах. Більш ніж 400 безпілотників, більше 40 ракет. Значну частину вдалося збити, але не всі. І, на жаль, не всі у світі засуджують такі удари. І саме цим Путін користується. Він виторговує собі час, щоб продовжувати воювати. Росіяни постійно намагаються розколоти світ, щоб не дати посилити тиск за війну. Треба чітко бачити завдання. Дипломатія має спрацювати. Гарантії безпеки мають бути. Мир має бути встановлений. І для цього потрібні початкові кроки. Зокрема, припинення вогню. Треба тиснути на Росію, щоб це було і щоб удари припинились.
Сьогодні була доповідь нашої команди, яка була на тижні у Сполучених Штатах Америки. Наші урядовці, військові, офіс, про зустрічі, які відбулись, і про перемовини, які ще готуються. Вдячний всім в Конгресі, в адміністрації Сполучених Штатів, в американських медіа, хто розуміє, що відбувається і як можна завершити цю війну достойно та надійно. Провів також нараду підготовчу з дипломатами щодо заходів, які заплановані на червень. Це європейські країни, Сімка, наші партнери в інших частинах світу. Все для того, щоб Україна зберігала незалежність і щоб наша українська стійкість була впевненою. Дякую. Слава Україні! రైట్, అది యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చెబుతోంది. మరి ముఖ్యంగా తను ఏమంటున్నాడంటే కనుక 80 మందికి సంబంధించి 80 మంది ఇంజూర్ అయ్యారంటూ చెప్తున్నాడు. కానీ వందల సంఖ్యలో కాదు, వేల సంఖ్యలో అక్కడ గాయాల పాలవ్వచ్చు అంటూ కూడా అనధికారిక లెక్కల బట్టి తెలుస్తోంది, ఆ రిపోర్ట్స్ బట్టి అర్థమవుతోంది. దాంతోపాటు జరిగిన దాడిలో పదుల సంఖ్యలో మరణాలు నమోదయ్యి ఉండొచ్చు అంటూ కూడా ప్రస్తుతం చర్చ జరుగుతుంటే అర్థం చేసుకోవచ్చు. యుక్రెయిన్ ఆ లెక్కని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తోంది. రష్యా మీద దాడికి సంబంధించి, రష్యా మీద దాడి చేసిన తర్వాత యుక్రెయిన్ భయంతో ఉనికిపోతోంది. ఎందుకంటే తెలుసు యుక్రెయిన్కి రష్యా ప్రతిదాడి చేస్తుంది. ఇక్కడ కూడా మీరు గుర్తుపెట్టుకుంటే ఫస్ట్ అటాక్, సెకండ్ అటాక్ అంటూ కూడా చెప్పుకొచ్చాడు. మొదటి అటాక్లో ప్రభావం ఒక స్థాయిలో ఉంది, రెండో అటాక్లో, సెకండ్ అటాక్కి సంబంధించి మాట్లాడిన సందర్భం. ఈ నేపథ్యంలో ఈరోజు ఏం చెప్పుకొచ్చాడంటే, ఒకసారి నేను ఇంగ్లీష్లో చెప్పే ప్రయత్నం చేస్తాను, ఆ తర్వాత ఎందుకంటే యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మాట్లాడిన సందర్భం, ఆ తర్వాత నేను మళ్ళీ మీకు తెలుగులో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఏమంటాడంటే, టుడే రెస్క్యూ అండ్ ఎమర్జెన్సీ ఆపరేషన్స్ కంటిన్యూడ్ ఆల్ డే అక్రాస్ వేరియస్ రీజియన్స్ అండ్ సిటీస్ ఆఫ్ అవర్ కంట్రీ. టెర్నోపిల్, లిట్వ్, కీవ్, ఆ ప్రాంతాలతో పాటు పొల్తావాతో పాటు మరికొన్ని ప్రాంతాలు చెప్పుకొచ్చాడు. సో ఏమంటున్నాడంటే, మొత్తంగా 80 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వాళ్ళందరినీ కూడా అసిస్టెన్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరికీ సహాయ చర్యల్లో మా టీం అంతా కూడా సహాయక చర్యల్లో ముమ్మరం అయిందంటూ చెప్పుకొస్తూని, అన్ఫార్చునేట్లీ దే ఆర్ ఫర్టిలిటీస్ అంటే మరణాలు కూడా నమోదయ్యాయి. మరి ముఖ్యంగా ఇక్కడ 4 మరణించాడంటూ అధికారికంగా చెప్తున్నాడు. ఏ ప్రాంతాల్లో? కీవ్ అంటే ఏదో తెలుసా? వాళ్ళ రాజధాని. అంటే మన భారత్కి, మన ఇండియాకి ఢిల్లీ అలాంటిది, యుక్రెయిన్కి కీవ్ అలాంటిది. సో అక్కడ వాళ్ళని ఇన్ఫ్యాక్ట్ కీవ్తో పాటు లిట్స్క్లో 4 మరణించారంటూ చెప్పుకొచ్చాడు. ఆ కుటుంబాలకి ప్రగాఢ సానుభూతిని నివాళులు అర్పించాడు యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ. అట్ ద సేమ్ టైం దే మే స్టిల్ బి పీపుల్ ట్రాప్డ్ అండర్ ద రబుల్. శిథిలాల కింద కూడా ఇంకా చిక్కుకున్న వాళ్ళు ఉన్నారు. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్స్ కంటిన్యూ అవుతున్నాయి. ఈ దాడుల నేపథ్యంలో రెస్క్యూ ఆపరేషన్స్కి ఆటంకం కలుగుతోంది అంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. ఆ తర్వాత ఇంకేమన్నాడంటే కనుక, those killed in Kiev were rescued who had arrived at the scene after the first strike and tragically killed by second Russian strike అంటూ కూడా. మొదటి స్ట్రైక్ జరిగిన తర్వాత అక్కడ కాపాడాలనుకున్న, బట్ రెండో స్ట్రైక్ జరిగిన తర్వాత వాళ్ళు మరణించారు అదే స్పాట్లో అంటూ కూడా దాంట్లో కూడా చెప్పుకొచ్చాడు. అట్ ద సేమ్ టైం ఫైర్ ఫైటర్స్ అండ్ రెస్క్యూయర్స్ ఫ్రమ్ 18th స్టేట్ ఫైర్ అండ్ రెస్క్యూ యూనిట్, అక్కడికి రెస్క్యూ సహాయక సిబ్బంది అక్కడికి చేరుకొని సహాయక చర్యలు వేగవంతం చేశారు అంటూ కూడా యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పుకొచ్చాడు. దాంతోపాటు దిస్ వాజ్ ఎ సినికల్ Russian attack on ordinary cities. Over 400 drones, more than 40 missiles were launched. యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీనే స్వయాన ఒప్పుకున్నాడు. 400కు పైగా డ్రోన్లు, దాంతోపాటు 40కి పైగా మిసైళ్లను ఇటు రష్యా మా మీదకు ప్రయోగించిందంటూ ఆయన మాటలు. ఒక్కసారి రిక్వెస్ట్, యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మాట్లాడిన బయటను కూడా ఒక బాక్స్లో ప్లే చేసే ప్రయత్నం చేయండి, సో దట్ కమ్యూనికేట్ అవుతుంది, జనాలకు కూడా మనం కమ్యూనికేట్ చేసినట్టు ఉంటుంది కాబట్టి. ఎస్, థ్యాంక్ యూ. సో ఒక్కసారి ఆ కాన్వర్సేషన్ని ఆయన తన భాషలో చెప్పుకొచ్చాడు. నేను దాన్ని మీకు తెలుగులో చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. యుక్రెయిన్ అధ్యక్షుడు స్వయాన చెప్పిన మాటలు, ఇది నా మాటలు కాదు, యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీనే స్వయాన ఒప్పుకున్న మాటలు, యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీనే స్వయాన చెప్పిన మాటలు. ఈ రోజు జరిగిన దాడికి సంబంధించి స్వయాన ఆయన కొద్దిసేపటి క్రితం వీడియో రిలీజ్ చేశాడు. ఆ వీడియోని మీ ముందుంచే ప్రయత్నం చేస్తోంది ఆర్టీవీ. ఇంకా ఏమన్నాడు చెప్తాను చూడండి. అన్ఫార్చునేట్లీ not everyone in the world condemns such attacks. ప్రపంచంలో కొంతమంది, not everyone, ప్రతి ఒక్కరు ఖండించట్లేదు. Unfortunately, not everyone in the world condemns such attacks. ఇటువంటి దాడులని
ప్రపంచంలో ప్రతి ఒక్కరు, నాట్ ఎవ్రీవన్, ప్రతి ఒక్కరు కూడా, నాట్ ఎవ్రీవన్, ప్రతి ఒక్కరు ఖండించట్లేదు. సో అక్కడ తన మనసులో మాట ఏంటో చెప్పుకొచ్చాడు. సో దీంతో పాటు ఏమంటాడంటే ఏ సిగ్నిఫికెంట్ అనే అంశానికి సంబంధించి మాట్లాడుకునే సందర్భం ఇక్కడ. అట్ ద సేమ్ టైం కంటిన్యూ టు దాట్, అండ్ దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వాట్ పుతిన్ ఎక్స్ప్లాయిట్స్ అంటున్నాడు. హీ ఈస్ బయింగ్ హిమ్సెల్ఫ్ టైమ్ టు కీప్ వేజింగ్ వార్. హీ ఈస్ బయింగ్ హిమ్సెల్ఫ్ టైమ్ టు కీప్ వేజింగ్ వార్. పుతిన్ మీద మాటల దాడులు చేస్తున్నాడనే చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలోని ది రష్యన్ కాన్స్టెంట్లీ ట్రైంగ్ టు డ్రైవ్ virtues into the unity of the world in order to prevent a stronger pressure for their war. We must clearly see the task at hand. Diplomacy must work. Security guarantees must be ensured. Peace must be established. And for that, initial steps are needed, particularly a ceasefire. Abbo, పెద్ద మాటని, ఇన్ఫాక్ట్ ఏమనాలి, బహుశా మాటలు కూడా కాదు, పెద్ద డైలాగ్లే ఇక్కడ ప్రయోగించాడనే చెప్పుకోవాలి. ఎందుకంటే మీరు చూస్తే కనుక ప్రెషర్ మస్ట్ బి అంటూనే సీజ్ ఫైర్కి సంబంధించి ప్రస్తావిస్తున్నాడు. ఏమంటున్నాడంటే ప్రెషర్ సంబంధించి we must clearly see the task at hand. Diplomacy must work. Security guarantees must be ensured. Peace must be established. And for that, initial steps are needed, particularly ceasefire. కాల్పుల విరమణ జరగాల్సిందే, శాంతి పునరుద్ధరించాలంటే కాల్పుల విరమణ జరగాల్సిందంటూ కూడా చెప్తున్నాడు యుక్రెయిన్ అధ్యక్షుడు. మరి ముఖ్యంగా రష్యా మీద ఒత్తిడి తేవాలంటున్నాడు యుక్రెయిన్ అధ్యక్షుడు. ఈ నేపథ్యంలో ఇది సాధ్యమేనా? యుక్రెయిన్ అధ్యక్షుడు చెబుతున్న మాటలు మీకెలా అనిపిస్తున్నాయి? ఇక్కడ వెంటనే శాంతి పునరుద్ధరణ జరగాలంటే కాల్పుల విరమణ జరగాల్సిందంటూ కూడా యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్తున్నాడు. జెలెన్స్కీ మాటల్లో భయం కనిపిస్తోందా? మీకేమనిపిస్తోంది? లేకపోతే భయపెట్టే ప్రయత్నం చేస్తున్నాడా? ఈ భయం నుంచి, ఈ భీతి నుంచి ఇంకో దాడి రష్యా మీద జరిగే అవకాశం ఉందా? ఒకవేళ జరిగితే రష్యా ఎటువంటి ప్రతి దాడులకు దిగే అవకాశం ఉంటుంది? దీని మీద మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేసే ప్రయత్నం చేయండి. దీస్ ఆర్ ద డిస్టర్బింగ్, ఇన్ఫాక్ట్ దిస్ ఈస్ ఎ డిస్టర్బింగ్ కాంటెంట్ అండ్ వ్యూయర్ డిస్క్రిప్షన్ ఈస్ అడ్వైస్డ్. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఒకసారి దాడికి సంబంధించిన విజువల్స్ చూద్దాం. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.